Dear economic students, welcome to EPR Education. Today in this video class, we are discuss fifth lesson, that is industrial sector. So, first of all, 2 marks questions from fifth lesson, that is industrial sector. పారిశ్రామిక రంగం 5వ పాఠం సెకండ్ ఇంటర్లో. ఫస్ట్ క్వశ్చన్ నేమ్ ఈజ్ సిడ్బి. సిడ్బి మీన్స్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ షార్ట్ ఫామ్ సిడ్బి, SIDBI. It is the principal financial institution for promotion, financing and development of small scale industries in India. భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసము విత్త అవసరాలను తీర్చడానికి, వాటిని ప్రమోట్ చేయడానికి ఒక అత్యున్నతమైన విత్త సంస్థ, దట్ ఈజ్ సిడ్బి. సిడ్బి వాజ్ సెట్ అప్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా in April 1990 as subsidiary of IDBI. ఐడిబిఐకి అనుబంధముగా సిడ్బిని ఏర్పాటు చేశారు 1990 ఏప్రిల్లో. సో సిడ్బి ఈజ్ ఏ సపరేట్ అపెక్స్ బ్యాంక్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. సెకండ్ వన్ ఈజ్ IDBI, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. So, IDBI means Industrial Development Bank of India. It was set up in July 1964 to provide long-term finance to industries. పరిశ్రమలకు కావలసిన దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలిక విత్త అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన బ్యాంకు పేరే IDBI. దాన్నే తెలుగులో భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ అంటారు. ఇది 1964లో ఏర్పాటు చేశారు. It was made an autonomous institution in February 1976. 1976 నుండి ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక విత్త సంస్థగా పనిచేయటం ప్రారంభించటం జరిగింది. IDBI ప్రొవైడ్స్ ఫైనాన్స్ ఫర్ మోడర్నైజేషన్, ఎక్స్పాన్షన్ అండ్ డైవర్సిఫికేషన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. పరిశ్రమలను ఆధునికీకరించడానికి, విస్తరింపచేయటానికి, అదేవిధంగా పరిశ్రమలను వినూతనమైన వస్తువులు ఉత్పత్తి చేసే పరిశ్రమలుగా మార్చడానికి కావలసిన విత్తాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసిన బ్యాంకు పేరే IDBI, దట్ ఈజ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. థర్డ్ వన్ ఈజ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, దట్ మీన్స్ SFCs, short form SFCs, S apostrophe S. The government of India passed the State Finance Corporation Act in 1951 and made it applicant to all the states. So 1951లో రాష్ట్ర పారిశ్రామిక విత్త సంస్థలను సంబంధించిన ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పాస్ చేసింది. సో ప్రతి స్టేట్లో ఒక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర విత్త సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ద స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ హెల్ప్ టు డెవలప్ ఇండస్ట్రీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్ బై గ్యారంటీయింగ్ ద లోన్స్, అండర్ రైటింగ్ ద ఇష్యూ ఆఫ్ షేర్స్, బాండ్స్ ఎక్సెట్రా. సో ఆయా స్టేట్లలో పనిచేసే SFCs, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అనేవి ఆయా స్టేట్లలో ఉన్న పరిశ్రమలకు కావలసిన రుణాలు ఇవ్వటం, తీసుకున్న రుణాలకు హామీ ఇవ్వటం, అదేవిధంగా అంగీకార పత్రాలను ఇష్యూ చేయటం, షేర్లను, బాండ్లను ఇష్యూ చేయటం, వాటికి సంబంధించిన హామీలు ఇవ్వటం, అడ్వాన్సులు ఇవ్వటం జరుగుతుంది. సో గ్యారంటీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు ది ఇండస్ట్రీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్ through State Finance Corporation. Next, fourth one is disinvestment. పెట్టుబడుల ఉపసంహరణ అంటారు తెలుగులో. డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ని డిజాల్వ్ చేసుకోవటం. విత్డ్రాయింగ్ ద గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగం నుంచి ప్రభుత్వము తన ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసుకుంటుంది. అండర్టేకింగ్ ఈజ్ కాల్డ్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో
Withdrawing the government investments from the public sector undertaking is called disinvestments. అంటే ప్రభుత్వం ఏ ఏ రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పెట్టుబడులని ఉపసంహరిస్తుంది. ఎలా ఉపసంహరిస్తుంది అంటే దట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రాన్స్ఫర్ టు ది ప్రైవేట్ పర్సన్స్ ఆర్ ప్రైవేట్ ఓనర్స్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. సో దట్ ఈస్ కాల్డ్ disinvestment. Next, fifth question name is MRTP Act. MRTP Act. MRTP Act means the Monopolies and Restrictive Trade Practice Act. So, according to this act, monopolies should get prior approval of the government for expansion, establishing new undertakings, merger, takeover, etc. అంటే ఈ ఎంఆర్టీపీ యాక్ట్ ద్వారా సంస్థలు, పరిశ్రమలు కానీ ఉత్పత్తి సంస్థలు, వ్యాపార సంస్థలు విలీనం కావాలన్నా, ఒక సంస్థని మరొక సంస్థ టేక్ ఓవర్ చేసుకోవాలన్నా, లేదంటే కొత్తగా అండర్టేకింగ్ చేయాలన్నా, కొత్తగా ఎస్టాబ్లిష్ కావాలన్నా, విస్తరింప చేయాలన్నా కంపల్సరీ గవర్నమెంట్ అప్రూవల్ త్రూ ఫాలోయింగ్. సో గవర్నమెంట్ అప్రూవల్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేని ద్వారా? ఎంఆర్టీపీ యాక్ట్. సో ద ఎంఆర్టీపీ యాక్ట్ ఇండికేట్ టు ది ఎనీ బిజినెస్ ఫర్మ్స్ ఆర్ ఇండస్ట్రీస్ merged or take over new undertaking, expansion and establishing compulsory follow the MRTP Act. Next, sixth one is special economic zones. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు. The government of India announced special economic zones, that is SEZ policy in April 2000. 2000 సంవత్సరంలో ఏప్రిల్లో సెజ్ పాలసీని అనౌన్స్ చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సెజ్ మీన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. దిస్ పాలసీ ఎయిమ్ అట్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ సపోర్టెడ్ బై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ ముఖ్య లక్ష్యం ఏంటంటే వేగంగా ఆర్థిక అభివృద్ధిని సాధించటం, నాణ్యత కలిగిన మౌలిక సౌకర్యాలను పూర్తి చేయటం. Completed by an attractive fiscal package both at the central and state level with minimum possible regulations. సో కనీస నిబంధనలను ఆధారంగా చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఒక ఫిజికల్ ప్యాకేజ్, అంటే అట్రాక్టివ్ ఫిజికల్ ప్యాకేజ్, కోశ విత్తపరమైన ప్రోత్సాహకర విధానాలతో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ర్యాపిడ్గా క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయటం. సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రొవైడ్ టు ది అట్రాక్టివ్ ఫిజికల్ ప్యాకేజ్. దట్ ఫిజికల్ ప్యాకేజ్ ఎంకరేజింగ్ టు ది quality infrastructure at particular areas. That areas is called special economic zones. Because of that special economic zones create to the rapid economic growth. So at the present state and central government rapid economic growth through special economic zones. Next, seventh question name is foreign direct investments, FDIs. Foreign direct investments, that is విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. Foreign direct investments is a major source of non-debit financial resource for the economic development of India. సో భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో రుణరహితపరమైన విత్త వనరులని ఎత్తుక్కోవటానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకురావటం జరిగింది. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద నాన్ డెబిట్ ఫైనాన్షియల్ రిసోర్స్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలోయింగ్ ద నాన్ డెబిట్ ఫైనాన్షియల్ రిసోర్స్ త్రూ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఫర్ ఏ కంట్రీ వేర్ FDI are made, it also means achieving technical know-how
and generation of employment. So the government of India follow the foreign direct investments, increasing of the employment and technical issues and investments increasing. Next, eighth one, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, పారిశ్రామిక క్షేత్రాలు లేదా పారిశ్రామిక వాడలు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ were established in 1955 by small scale industries board for the development of small scale industries in India. భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం చిన్న తరహా పరిశ్రమల బోర్డు అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1955లో. వీటి ద్వారా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ జరిగింది. సో ద ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ established in 1955, these industrial estates for the development of small scale industries in India. An industrial estates is a group of small scale units constructed at an economic scale with facilities of water, transport, electricity, banks, post office, technical guidance and common service facilities. So industrial estates provide to the different type of facilities for the development of small scale industries. For example, water, transport, electricity, banks, post offices, technical guidance, common service facilities. Next, ninth one, MSMES, micro, small, medium enterprises. So MSMES means micro, small scale and medium enterprises are briefly called as MSMES. They play an important role in the Indian economy. MSME is the separate concept for the development of industry sector, at the same time economic development in Indian economy. So micro industries means below investment 25 lakhs is industries is called micro industries, సూక్ష్మ పరిశ్రమలు. Small scale industries means from 25 lakhs investments between 5 crores. So 25 lakhs నుంచి 5 crores investments ఉన్న ఇండస్ట్రీస్ని small scale industries. Medium industries means between 5 crores to 10 crores industrial investments industries is called medium industries or medium enterprises. So the government of India encouraging to the in this concept MSMES. So many facilities also provide to the MSMES industries. Next, ICICI. ICICI means the Industrial Credit and Investment Corporation of India. It play facilitating role in consolidation in the various sectors of Indian industries by financing mergers and acquisitions. ICICI అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత పారిశ్రామిక మరియు పరపతి పెట్టుబడి సంస్థ. ఇది ఇండస్ట్రీస్కి సంబంధించిన ఫైనాన్స్ మెర్జర్స్ని, ఎక్వైజేషన్ని సమీకరించడం, విత్త సంస్థల్ని విలీనం చేయటం, పరిశ్రమలను విలీనం చేయటం, కావలసిన పెట్టుబడులు అందించటం జరుగుతుంది. నెక్స్ట్, గ్లోబలైజేషన్, expansion of economic activity across the political boundaries of the all the nations in the world is called globalization. So గ్లోబలైజేషన్ అంటే పొలిటికల్ బౌండరీస్ని మనం అక్రాస్ చేయటం అన్నమాట. అంటే ఒక దేశానికి మరో దేశానికి రాజకీయ సరిహద్దులు లేకుండా వనరులని ట్రాన్స్ఫర్ చేయటం, షిఫ్ట్ చేయటం, లేబర్, ఇన్వెస్ట్మెంట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్. These are different type of activities without political boundaries across to the other countries. That is globalization. So these are 2 marks questions from 5th lesson industrial sector. So 2 marks question answers is finished.
next video class 5 marks questions from 5th lesson. So please dear students, carefully on 2 marks questions, totally practice and read and write. Thank you for watching this video class.